యా చూడండి, నిన్నటి క్లాస్లో మనము విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా నిన్న చేసాం. సో టుడే క్లాస్లో ఏం చేయాలంటే ఫస్ట్ XK02లోకి వెళ్ళి వెండర్ చేంజెస్ చేయాలి. వెండర్ చేంజెస్ అనేది చేసుకోవాలి. /n XK02కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వరా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నాను. ఎంటర్ 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 ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఉంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ ఉంది. U1 ఇన్వాయిస్ లెవెల్, తర్వాత W1 పేమెంట్ లెవెల్. అదే కదా ఇక్కడ తీసుకున్నాం మనం. U1 ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ పోస్టింగ్, W1 పేమెంట్ మెథడ్, తర్వాత ట్యాక్స్ కోడ్స్. సో IN తీసుకోవాలి. తర్వాత సిన్ డీటెయిల్స్లోకి వెళ్ళి విత్ హోల్డింగ్ ట్యాక్స్లోకి వెళ్ళి మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి, ఇచ్చి సేవ్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ AB60కి వెళ్ళి ఎంట్రీ పాస్ చేద్దాం. /n AB60 తీసుకొని వరాని $50,000 ఇస్తున్నాను. ఎంటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ పిక్ చేసుకుందో లేదా ఒకసారి చెక్ చేసుకోండి విత్ హోల్డింగ్ ట్యాక్స్లో. తర్వాత బేసిక్ డేటాకి రండి, సిమ్యులేట్ చేయండి, ఓకే ఇవ్వండి. ఒకసారి ఇక్కడ హైలైట్ అవ్వలేదు చూడండి, సేవ్ అని. ఎందుకు హైలైట్ అవ్వలేదు? TDS ఆర్ రెంట్ అని టెక్స్ట్ ఇవ్వాలి, ఇస్తేనే హైలైట్ అవుతుంది. ఇప్పుడు హైలైట్. సో ఎంట్రీ పాస్ అయింది. ఓకే, నెక్స్ట్ చెక్ చేయాలంటే FB11Nలోకి వెళ్ళాలి. /n FB11N పర్సన్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. 45,000 వచ్చింది. అంటే మనకి 5,000 TDS కట్ అయింది అనుకోండి. ఓకే, సో ఇన్వాయిస్ లెవెల్లో 5,000 లేదంటే పేమెంట్ లెవెల్లో 5,000 కలిపి 10,000 అనుకోండి. ఇప్పుడు మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయాలి అంటే ఈ సెషన్ ఇలాగ పెట్టి వేరే సెషన్ తీసుకుంటున్నాను. /n F-53. సో అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఇప్పుడు మనము రిమైనింగ్ అమౌంట్ ఓనర్కి ఇవ్వాలి కదా. 5,000 TDS ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేసాం. రిమైనింగ్ 45,000 అనేది మనము వెండర్కి ఇచ్చేయాలి. కానీ ఇక్కడ మనం ఇవ్వాల్సింది 40,000. మీరు ఇచ్చిన పర్సంటేజ్ 10 ఇస్తారంటే దాని ప్రకారంగా తీసుకోలేదనుకోండి, పేమెంట్ లైక్ పాన్ నెంబర్ ఇస్తే 10% తీసుకుంటుంది, లేదు అంటే 20% తీసుకుంటుంది. మీరు రియాలిటీలో చూసుకోవాలి, కరెక్ట్గా తీసుకుంటుంది రియాలిటీలో. ఎంట్రీ ఇవ్వండి. ఇప్పుడు 45 ఇవ్వకుండా 40 ఇస్తున్నామంటే 20% కట్ అయింది అనుకోండి. 10 5 చూసారా, 0 వచ్చింది. అమౌంట్ ఎంటర్డ్, అసైన్డ్ 00, సేవ్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి టెక్స్ట్ ఇవ్వండి, సేవ్ చేయండి. క్లియర్. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ, రిఫ్రెష్. సో వీటిని మీరు క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్. చూసారా, KRKZ. ఈ విధంగా విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్? చెప్పమా. డన్నింగ్ ప్రోగ్రామ్ లో డౌట్ ఉంది సార్, స్క్రీన్ షేర్ చేస్తా. దీంట్లో క్లియర్ కదా? ఎనీ డౌట్స్? నో సార్.